యాదాద్రి భువనగిరి జిల్లా మాటిచ్చి మోసం చేశారంటూ కౌన్సిల్ హాలులో కంటతడి పెట్టిన గంజి శ్రీవాణి గణేష్ రెడ్డి. ఓసీ, బీసీ, లోకల్, నాన్ లోకల్ వరుధ్యాలు ఎందుకు అంటూ ఎమ్మెల్యేలను నిలదీసిన శ్రీవాణి తమ గ్రామం విలీనం అయ్యాక దూరం సృష్టిస్తూ రాజకీయాలు ఏంటి, మాకు అర్హత లేదా అంటూ ఆవేదన వ్యక్తం. చదువుకున్న వారికి అవకాశం ఇవ్వాలని, అనర్హులకు అవకాశం ఇవ్వడం కులాల పేరుతో తొక్కేస్తే ఎలా అంటూ నిలదీత. సమాధానం చెప్పండి. మీడియా పరంగా నేను అడుగుతున్నాను, లోకల్ నాన్ లోకల్ అని ఎందుకు చేస్తున్నారు? మళ్ళీ ఛాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం కౌన్సిలర్వే కదా, జనరల్ ఉన్నారు, జనరల్ ఎవరైనా చేయవచ్చు. సరే నీ గురించి ఆలోచన చేసిండ్రు, ప్రజాపరంగా కొందరు ఉంది, నీకు మళ్ళీ అవకాశం వస్తుంది కొంత సమయం తర్వాత. కూర్చోను, అరే ఇది మన మీటింగ్ కాదమ్మా, నేను ఏం చేస్తాను. మళ్ళీ అవకాశం వస్తుంది చెప్పండి. మా క్షణికావేశం నిర్ణయం తీసుకోవాలండి. 5 ఏళ్ల కోసం మనం ఎన్నుకున్నారు. క్షణికావేశం తెలుసుకోవడానికి అంటే ఓసీకి ఒక న్యాయం, బీసీకి ఒక న్యాయమా? చెప్పండి, మీడియానే చెప్పండి, మీరే చెప్పండి. అడిగిన వాటిని చెప్తాము. ప్రజాభిప్రాయం ఆ విధంగా లోకల్ నాన్ లోకల్ ఎందుకు తెస్తున్నారు సార్? ఎందుకు సబ్మిట్ చేస్తున్నారు? లోకల్ నాన్ లోకల్ అని ఎందుకు తీస్తున్నారు? మేము లేనప్పుడు టౌన్ ఎట్లయిపోతారు? బొమ్మాయిపల్లి, రాగిరి ఇవన్నీ ఏంటివి? కూర్చోండి. అవకాశం వస్తుంది. ఎప్పుడు చూడు బీసీ బీసీ అని ఎందుకు అంటున్నారు? టైం తర్వాత మేడం కూర్చోవాలి ప్లీజ్. ఓసీని మొత్తం పక్క పెట్టేసి చెప్పిన నిర్ణయం గౌరవించాలి. కానీ మీరు సపరేట్ చేయదు. లోకల్ నాన్ లోకల్ అని, టౌన్ అని, లోకల్ నాన్ లోకల్ అని ఎందుకు అంటున్నారు? మేడం ఇది తర్వాత మాట్లాడు. ఇది అయిపోయింది మేడం. ప్లీజ్ ప్లీజ్.